బ్రేకింగ్ న్యూస్. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ హాజరు కానున్నారు. ఈ నెల చివరి వరకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించనుంది ఏఐసీసీ. ఇప్పటికే డీసీసీ అధ్యక్ష పదవి కోసం భారీగా ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, డీసీసీ అధ్యక్షుల నియామకంపై కూడా రేపు సీఎం అయితే ఢిల్లీ వెళ్లనున్నారు. సో ప్రధానంగా ఏ అంశాలు చర్చించున్నారు, ఎలాంటి అంశాలను పరిగణలోకి అధ్యక్షుల నియామకం ఉండే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అఖిల, రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం జరగబోతుంది. ప్రధానంగా డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి కూడా చర్చించబోతా ఉన్నారు. సమావేశానికి ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే రేపు ఉదయం ముఖ్యమంత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సీఎంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లబోతున్నారు. ఈ రోజు సాయంత్రం అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం మహేష్ కుమార్ గౌడ్ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈ నెల చివరి నాటికి డీసీసీ అధ్యక్షులను ప్రకటించనున్నట్టు తెలుస్తా ఉంది ఏఐసీసీ. కాబట్టి రేపు అంతిమంగా ఫైనల్ మీటింగ్ జరిగే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటికే డీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆశావాహులు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయా జిల్లా మంత్రులపైన, జిల్లా నేతలపైన కూడా ఎవరిని సెలెక్ట్ చేయాలి డీసీసీ అధ్యక్షులకు సంబంధించి అన్న అంశానికి సంబంధించి కూడా రేపు ఏఐసీసీ కార్యాలయంలో జరిగేటువంటి సమావేశానికి ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటు కీలక నేతలు, మంత్రులు హాజరు కాబోతున్నారు. అంటే డీసీసీకి సంబంధించినటువంటి వారికి ఇప్పటికే చాలా మంది పెద్ద ఎత్తున కూడా ఆయా జిల్లాల నుంచి కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళన్నింటినీ పరిశీలించి వాళ్ళ యొక్క పూర్తి స్థాయిగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది, పార్టీకి ఎవరు ప్రధానంగా పనిచేసే అవకాశం ఉంటుందన్న అంశంపైన కూడా సమాలోచనలు జరిపి అంతిమంగా వీళ్ళందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ నెల చివరి వరకు కూడా డీసీసీ అధ్యక్షులను సెలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరికొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి కీలక అంశాలు, బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు స్థానిక ఎన్నికల అంశంతో పాటు మరికొన్ని ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం పైన కూడా ఏఐసీసీకి సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి రేపు ఉదయం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటు మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ కూడా ఉండబోతున్నారు. వాసు, అయితే ఇప్పటికే డీసీసీ పదవికి సంబంధించి భారీగా దరఖాస్తులు కూడా వచ్చాయి. మరి ఫైనల్ గా అటు కేడర్కి సంబంధించి ఎవరి పేర్లైనా వినిపిస్తున్నాయా? కేడర్లు ఇప్పటి వరకు ఎవరైనా ముఖ్య నేతలను అనుకున్నారా? అండ్ అలాగే ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మిగతా వారికి ఎలాంటి ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అండ్ అలాగే రేపే ఫైనల్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా డీసీసీ అధ్యక్ష పదవి కోసం కూడా ఆయా జిల్లాల నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు అందాయి. వాటికి సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జీలు కూడా నియమించింది. వాళ్ళందరూ కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఆశావాహులు ఇప్పటికే దరఖాస్తు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే ఇటీవల కాలంలో ప్రభుత్వం రావడానికి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఇప్పుడు ప్రజల్లో ఉంటూ కూడా పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తా ఉన్నారో అన్న అంశానికి సంబంధించి కూడా ఎవరికి డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఆ పార్టీకి మేలు జరుగుతుంది అన్న అంశానికి సంబంధించి కూడా వీటన్నింటినీ పరిశీలిస్తారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆశావాహులు చాలా పెద్ద ఎత్తున పెరిగారు. కాబట్టి ఈ నేపథ్యంతో ఆచితూచి ఏఐసీసీ వ్యవహరిస్తుంది. డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా స్థానిక ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల కంటే ముందే డీసీసీ అధ్యక్షులు నియమించినట్టయితే ఖచ్చితంగా కూడా అక్కడ ఏదైతే గ్రామాల్లో కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి డీసీసీ అధ్యక్ష పదవి అనేది రేపు స్థానిక ఎన్నికలకు కూడా ముడిపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తుంది. కాబట్టి రేపు ఏఐసీసీలో జరిగేటువంటి సమావేశానికి వీటన్నిటినీ పరిశీలించాలి. కాబట్టి ప్రస్తుతం అయితే సీఎంతో సహా కూడా కీలక నేతలంతా కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తా ఉన్నారు. రేపు ఒక తొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎవరెవరు దీనికి దరఖాస్తు చేసుకున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం సీనియారిటీ కావచ్చు, మరొక వాళ్ళు అనుభవించినటువంటి పదవులు కావచ్చు, వాటన్నింటినీ కూడా పరిశీలించి
పార్టీకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళను ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రేపైతే ఒక కీలక భేటీ డిసిసిల అధ్యక్షుల నియామకం కోసం అయితే రేపు ఢిల్లీలో కీలక మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ సంబంధించి సీఎంతో పాటు మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ కూడా బయలుదేరి వెళ్ళున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.